హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మనం ఈ వీడియోలో ఏపీ ఐసెట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనం చూడబోతున్నాం. అయితే ఏపీ ఐసెట్కి సంబంధించి ఏపీ ఐసెట్ 2024 నోటిఫికేషన్ అయితే మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట 2024 ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీఏ ఎంసీఏ కండక్టెడ్ బై శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సీహెచ్ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మనం చూసుకుంటే కనుక ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 650 రూపాయలు, బీసీ వాళ్ళకి 600, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550 రూపాయలు. ఇక అలాగే ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక ఎవరైతే డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేస్తారో అలాగే ఫైనల్ ఇయర్, ఒకవేళ మీకు ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసి ఉన్నవాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, అలాగే ఎంబీఏ ఎంసీఏలకి ఎవరు అర్హులో చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ విత్ సైన్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్స్తో లింక్ అయిన వాళ్ళు, అలాగే కంప్యూటర్స్తో లింక్ అయినటువంటి హార్ట్స్ గ్రూప్ వాళ్ళు కూడా మీకు ఎంబీఏకి అయితే అర్హులు అనమాట. ఓకే, ఇక దాని తర్వాత మనకి చూసుకున్నట్లయితే కనుక ఏపీ ఐసెట్కి సంబంధించినటువంటి సెంటర్స్కి అలాగే అఫీషియల్ వెబ్సైట్ల గురించి అయితే డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఏపీ ఐసెట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఒక 3 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ప్రతి ఎగ్జామ్ ప్రొసీజర్ లాగే ఇదే ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి మనకి సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక 3 నుంచి 4 సెంటర్స్ వరకు మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు ఇవన్నీ ఇచ్చి ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉంటాయనేది మనకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లిలో చూసుకుంటే లొకేషన్ అనకాపల్లిలోనే ఇస్తారు. అనంతపూర్ చూసుకుంటే అనంతపూర్ ఇస్తారు, గూటి ఇస్తారు, తాడిపత్రి ఇస్తారు. అలాగే అన్నమయ్యలో చూసుకుంటే కనుక మదనపల్లి ఇస్తారు, రాజంపేట ఇస్తారు. ఇక అలాగే మనకి హైదరాబాద్ చూసుకుంటే ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్ ఇస్తారు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక కాకినాడ చూసుకుంటే ఓన్లీ కాకినాడలోనే ఇస్తారు. అట్లా లొకేషన్స్ కూడా మీకు ఇందులో చూస్ చేసుకోవచ్చు. ఇదివరకు మనకు కొన్ని ఎలా ఉంటాయంటే కాకినాడ డిస్టిక్ పెడితే కాకినాడలో ఎక్కడ ఇస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే కాకినాడ సిటీలో మనకు వస్తుంది అనుకుంటారు. అలా కాకుండా కాకినాడ డిస్టిక్లో ఉన్నటువంటి విలేజెస్లో కూడా మనకు వస్తాయి. కానీ ఇక్కడ మనకు అదే చూసుకోవచ్చు. సెంటర్స్ లొకేషన్స్ కూడా ఎక్కడ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. బాగుంది. ఇంకా నెక్స్ట్ మనకి దీంట్లో మనకి ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇచ్చారనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది చూసుకుంటే కనుక మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే March 6th రిలీజ్ అయింది. April 7th అయితే ఎండ్ అవుతుంది అనమాట. అలాగే 1000 ఫీ విత్ లేట్ ఫీజ్ 1000 రూపీస్తో మనం కట్టుకోవచ్చు. విత్ లేట్ ఫీజ్ 2000, విత్ లేట్ ఫీజ్ 3000, విత్ లేట్ ఫీజ్ 500 వరకు అయితే 23 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ గురించి కూడా చెప్తాను మీకు. ఇక తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే కనుక May 6th అయితే కండక్ట్ చేస్తారు ఆఫ్టర్ ఎలక్షన్స్ అనమాట. తర్వాత May 7th, May 6th ఎగ్జామ్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఉంటుంది. తర్వాత ఈ యొక్క టెక్స్ట్ ఎలా ఉంటుంది, ఈ యొక్క టెక్స్ట్ గురించి కూడా మనం అయితే చూసుకుందాం. ఇంకొక టెక్స్ట్ గురించి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో అయితే టెస్ట్ ఉంటుందన్నమాట. ఇందులో మనకి చూసుకున్నట్లయితే కనుక 200 క్వశ్చన్స్ ఉంటాయి, 150 minutes టైం ఉంటుంది. సారీ. ఓకే, ఇక తర్వాత సెక్షన్స్ ఏబిసి అనేసి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో చూసుకుంటే డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. దీనికి 75 మార్క్స్ ఉంటాయి. డేటా సఫిషియన్సీ 20 మార్క్స్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 మార్క్స్, టోటల్ 75 మార్క్స్. అలాగే సెక్షన్ బిలో వచ్చేస్తే కనుక కమ్యూనికేషన్ ఎబిలిటీ అనమాట. ఇందులో ఫస్ట్లో వొకాబులరీకి వచ్చేసి 15 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఫంక్షనల్ గ్రామర్కి వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి. తర్వాత బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీకి వచ్చేసి 15 మార్క్స్ ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్కి వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా దీనికి 70 మార్క్స్. అలాగే సెక్షన్ సిలో చూసుకుంటే కనుక మ్యాథమెటికల్ ఎబిలిటీ, సో అర్థమెటికల్ ఎబిలిటీ, తర్వాత ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ, తర్వాత స్టాటిస్టికల్ ఎబిలిటీకి చూసుకుంటే కనుక టోటల్ 55 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇలా మనకి 200 మార్క్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 150 minutes మాత్రమే ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక డేటా సఫిషియన్సీ ఏ విధంగా వస్తాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. అలాగే ఆ తర్వాత ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, తర్వాత డేటాలో మనకి ఏదైతే ఇచ్చారో గివెన్ అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ని తీసుకుని కరెక్ట్ ఆన్సర్ని పెట్టడం కానీ ఇట్లా
తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా ఎలా ఉంటుంది, సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్ ఉంటూ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ తర్వాత మిస్సింగ్ అయినవి కానీ ఇవన్నీ కామన్. తర్వాత డేటా అనాలిసిస్ కానివ్వండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీరు రెగ్యులర్గా రాసేవి ఇవన్నీ కూడా. అయితే కొత్తగా యాడ్ అయినవి ఏముంటాయంటే కనుక ఇవి సమ్ బ్యాంక్ జాబ్స్కి యాడ్ అయినట్టు మనకి కంప్యూటర్ టెర్మినాలజీ కూడా కొంత యాడ్ అవుతుంది, అంతే ఇంకేం ఉండదు. ఓకేనా. సో సెక్షన్ సికి సంబంధించి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అర్థమెటికల్ ఎబిలిటీ, తర్వాత ఆల్జిబ్రికల్ జియోమెట్రికల్ ఎబిలిటీ, తర్వాత మనం చూసుకుంటే స్టాటిస్టికల్ ఎబిలిటీ, ఇవైతే కామన్. ఈ పేపర్ మోడ్ అంతా కూడా ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇవంతా అయిన తర్వాత అయితే కనుక మనకైతే కనుక ఈ యొక్క ర్యాంక్ వర్డ్స్ని అయితే కనుక తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది గైస్. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక డేట్స్ అడుగుతున్నారు. ఆ చాలామంది లేట్ ఫీజు తర్వాత నాకు ఇది గతంలో చేసినటువంటి ఐసెట్ నోటిఫికేషన్ చేసినటువంటి వీడియోలో కూడా డేట్ అయిపోయిన తర్వాత లేట్ ఫీజుతో ఎలా పే చేయాలి ఇవన్నీ కూడా చాలా కామెంట్స్ పెట్టారు గతంలో, మీరు కూడా చూడండి వీడియో ఉంటుంది. అయితే నేను చెప్తున్నాను అంతవరకు మీరు ఉండవలసిన అవసరం లేదు, మనకు బోల్డ్ అంత సమయం అయితే ఇచ్చారు, దాదాపుగా 1 month పైన మనకైతే సమయం ఉంది. అందరూ కూడా చక్కగా మీరైతే అప్లై చేసుకోండి. దీనికి కరెక్షన్కి సంబంధించి తర్వాత అన్నిటికీ కూడా డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అయితే నోటిఫికేషన్లు అయితే ఇచ్చేస్తారు. ఆ డేట్స్కి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి, దాన్ని కూడా నేనైతే మీకైతే ఒక వీడియో కూడా చేయడం జరిగింది, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా గైస్. సో అవన్నీ కూడా ఐసెట్కి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరైతే కనుక మన టుడే టాకీ ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అయితే మీరు కామెంట్ చేయండి, మీ ప్రతి కామెంట్కి కూడా నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తా, అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.